హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆశ. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, ఇప్పుడు 88 పోర్టల్ రాబోతుంది. 88 పోర్టల్ తర్వాత మీ ఆలోచనలో, మీ పర్సన్ ఆలోచనలో డిఫరెంట్ ఏం రాబోతుంది చూద్దాం. మీ ఎమోషనల్గా కానీ, మీ పర్సన్ ఎమోషనల్ ఫీలింగ్స్లో కానీ, వాళ్ళ లైఫ్లో కానీ ఏ చేంజ్ అనేది రాబోతుంది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను, తర్వాత మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. ఫస్ట్ నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ. ఇక్కడ 5 కార్డ్స్ తీస్తాను. అగైన్ క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అగైన్ ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి మీరు హ్యాపీగా రీడింగ్ చూడండి. కానీ నాదేనేమో, ఈ రీడింగ్ అంతా నాదేనేమో అని మాత్రం పెయిన్గా తీసుకోవద్దు. మీకు ఇందులో ఏమన్నా రిజనేట్ అయితే పాయింట్స్, ఇంకా మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జబుల్ అండి, ఫ్రీ మాత్రం కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వియర్స్ అగైన్ వియర్స్ పర్సన్ 88 పోర్టల్ తర్వాత వాళ్ళ ఆలోచనలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. దిస్ ఈజ్ జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రిజనేట్ అవుతుంది. ఇప్పుడు ఇది మీ ఎనర్జీ అండి. ఇప్పుడు ఇక్కడ మీ ఎనర్జీ 5 కార్డ్స్ పెడతాను. అగైన్ రీడింగ్ చెప్తాను. ఇప్పుడు ఇది మీ పర్సన్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్. ఇద్దరు మాత్రం తమకు కావాల్సింది చేతిలోంచి జారిపోతుందేమో అని మాత్రం ఆలోచిస్తున్నారు. బట్ చూద్దాం. ఇది మీ ఎనర్జీ. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా? రైట్. నా ఓకే. ఎస్. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, మీ ఎనర్జీనేమో మీరు స్పై చేస్తూ ఉన్నారు, మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, మీరు ఉన్న లైఫ్లో పోరాడుతూ ఉన్నారు. ఏ విధంగా అయినా నా పర్సన్ కానీ మీకు కావాల్సింది ఏదైనా ఉండొచ్చు. దట్ ఈజ్ పర్సన్ ప్లేస్లో మీకు జాబా, హెల్తా, ఏదైనా మీరు అనుకోవచ్చు. దానికోసం మీరు డిఫరెంట్ వే అనేది వెతుకుతూ ఉన్నారు. ఎవరిని అప్రోచ్ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ దీనికి ఒక వే అనేది కావాలి, ఒక పునాది అనేది వెయ్యాలి అని అనుకుంటున్నారు. మీరు కెరియర్ పర్పస్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారా, లేదా న్యూ పర్సన్ కోసం చూస్తున్నారా అనేది అది చూసే మీకే తెలియాలి. బట్ మీరు మాత్రం ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. తను ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా, బ్రేవ్ పర్సన్ లాగా, ఎటువంటి దానికి భయపడకుండా ఏది జరిగితే అది జరగని అని మూవ్ ఆన్
మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మీతో ఏ విధంగా అయినా కమ్యూనికేషన్ చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కమ్యూనికేషన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ వే అనేది వెతుకుతున్నారు. ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఉన్న లైఫ్లో వాళ్ళు ఒంటరిగా కష్టపడుతున్నారు. వాళ్ళు మనీ కోసం, అర్న్ చేయడం కోసం, అగైన్ మీ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇద్దరికి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఇస్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. మీరు బాధపడుతున్నారు, అది మీ చేతిలోంచి జారిపోతుందేమో అని ఇద్దరు భయపడుతున్నారు. బట్ ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ మీ ఎనర్జీ ఫస్ట్ చెప్పారు, నేను కార్డ్స్ తీస్తాను. అగైన్ మీ పర్సన్కి కార్డ్స్ తీస్తాను. ఒక్కొక్క దానికి క్లారిఫికేషన్ చెప్పుకుంటూ ఫస్ట్ మీ ఎనర్జీ క్లారిఫికేషన్ చెప్తాను. ప్లీజ్ యూనివర్స్, ఈ 8 టోటల్ తర్వాత మా వ్యూయర్స్లో ఏ విధమైన చేంజ్ రాబోతుంది. ఇప్పుడు ఎనర్జీ ఆల్రెడీ తీసాము, దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సేమ్ చూడండి, 4 ఆఫ్ స్వార్డ్స్కి 4 ఆఫ్ స్వార్డ్స్ డబల్ కన్ఫర్మేషన్ వచ్చింది. వెయిట్ చేయండి ఒక్క సెకండ్, మీరు అలాగే ఉండండి. చూడండి, ఇక్కడ మీరేమనుకుంటున్నారు అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. సారీ, అగైన్ సరెండర్ అవుతున్నారు. మీరు దేవునికి సరెండర్ అయ్యి డివైన్ మీద వదిలేశారు. మీ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరేమో అని మీరు అనుకుంటున్నారు. అక్కడ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది మీకు బాగా అర్థమయ్యింది. అందుకు మీరు డివైన్కే సరెండర్ చేశారు. ఈ బంధాన్ని ఏ విధంగా తీసుకెళ్తావో ఆ విధంగానే తీసుకెళ్ళు దేవుడా అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు దేనికి ఇంకా బాధపడకూడదు, ఏదైనా ఏది జరిగితే అది జరగని అని అనుకుంటున్నారు. ఇది పేజ్ ఆఫ్ స్పాట్స్కి ఇక్కడ క్లారిఫికేషన్. బట్ ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు 4 ఆఫ్ స్పాట్స్కి కన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు, ఏం క్లారిటీ ఇస్తారు యూనివర్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ 7 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్. చూడండి, మీకు మీ లైఫ్లో, లవ్ లైఫ్లో కానీ ఏదైనా కానీ మీరు దేని గురించి చూస్తున్నారో దాంట్లో ఒక రిజల్ట్ లేదు అని అనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువైపోయింది, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇది కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారు. మీకు మీ లైఫ్లో మీ పర్సన్ గురించి కానీ ఏదైనా కానీ గ్రోత్ లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అక్కడ రిజల్ట్ అనేది రావటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. డిఫరెంట్ వే అనేది వెతకాలి అని అనుకుంటున్నారు. ఒక ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. పేషెన్స్గా ఉన్నారు మీరు. ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్కి ఇది క్లారిఫికేషన్. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఏమి ఇస్తారో యూనివర్స్ చూద్దాం. అగైన్ ఓవరాల్గా రీడింగ్ చెప్తాను. చూడండి, మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ నుంచి ఇక మూవ్ ఆన్ అయిపోవాలి, ఇక ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నారు. ప్రజెంట్గా మీరు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే రిప్రజెంట్ చేస్తూ ఉంది. 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి ఒంటరిగా పోరాడడం, పరిస్థితులతో కానీ అక్కడ పర్సన్స్తో కానీ ఎవరితో అయినా కానీ మీరు ఒంటరిగా పోరాడుతున్నారు. అందుకే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ద ఎంప్రెస్ లాగా తయారవుతున్నారు. హ్యాపీ టైము అనేది వచ్చింది మీ లైఫ్లో. స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ రిలేషన్షిప్ కోసము ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మీరు ప్రెగ్నెన్సీ కోసం కన్నా ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్
కాబోతుంది. మీ లైఫ్లో ఒక బేబీ ఆర్ కిడ్స్ అనేది రాబోతున్నారు. మీరు బ్యూటిఫుల్గా తయారయ్యారు. అబండెన్స్ అనేది మీ లైఫ్లో వచ్చింది. అగైన్ డివైన్ ఫిమైన్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ స్ట్రాంగ్గా. మీరు నర్సరింగ్ అండ్ కేరింగ్ పర్సను చాలా మీరు నేచర్కి కనెక్ట్ అయి ఉన్న పర్సన్ అనమాట. మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది రాబోతుంది, సక్సెస్ రాబోతుంది, హ్యాపీ లైఫ్ అనేది మీరు డీల్ చేయబోతున్నారు. మీకు ఇక్కడ మేల్ కానీ చూస్తుంటే కన్నా మీకు ఒక ఫీమేల్ సపోర్ట్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సేమ్ ద ఎంప్రెస్ కార్డ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. సరే అండి, హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గివ్ మై కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. చూడండి, మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచనలో కానీ మీరు చేసే పనిలో కానీ ఏ పని చేయలేకపోతున్నారు, ఒక స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీకు ఎలాగంటే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఇది నాకు కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో జరిగే విషయాల్ని ఎంతవరకు నేను క్లారిఫై చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ట్రాప్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది. మీకు ఒక రిస్ట్రిక్టెడ్ అంటే ఆ లైఫ్లోకి వెళ్ళిపోయానేమో, నేను ఫ్రీగా ఉన్న పర్సన్ని అనేది అనిపిస్తూ ఉంది. మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఎలాగంటే మీ లైఫ్లో ఎవరు ఒక ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ లేరు, మీ గురించి ఆలోచించే పర్సన్ లేరు, మీకంటూ ఒక రికగ్నైజ్ లేదు అనేసి అనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు మీ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఈ ఓవరాల్ రీడింగ్ బట్టి నాకు ఏం తెలిసింది అంటే, మీరు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఒక యూనివర్స్ అనేది మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో పెడితే కూడా మీ లైఫ్లో మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీకు అబాండెన్స్ ఉంది, మంచి అందం ఉంది, మంచి కెరియర్ ఉంది, అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో. కానీ మీ పర్సన్ మీకు కావాల్సింది ఒక్కటే లేనందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, నా లైఫ్లో ఇంకేమీ లేదు, ఈ పెయిన్ఫుల్ మెమరీస్ నుంచి నేను ఎలా మూవ్ ఆన్ అయిపోవాలి, నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను, డిఫరెంట్ వే అనేది వెతుకుతూ ఉన్నారు. దేవుడికి సరెండర్ అయిపోయి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడా, నా లైఫ్ని నువ్వు ఎలా తీసుకెళ్తావో అలా తీసుకెళ్ళు. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్న పర్సన్కి మీరు ఆన్సర్ అనేది చేయలేకపోతున్నారు. వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సరే లేకుండా అయిపోయింది. అందుకు మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. మీరు డివైన్కి సరెండర్ అయిపోయి అన్ని క్వశ్చన్స్కి ఆన్సరు ఆ యూనివర్సే చెప్తుంది, నా చేతుల్లో ఇంకేమీ లేదు అనేసి మీరు ఈ 88 పోర్టల్ తర్వాత ఈ విధంగా మీ ఆలోచనలో మార్పు అనేది రాబోతుంది. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో మార్పు. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మా వ్యూయర్స్ తోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఎందుకు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారంటే మీ లైఫ్లో ఒక జస్టిస్ అనేది కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఒక జస్టిస్ కావాలి, ఒక న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఒక డైరెక్షన్ అనేది వెతుకుతున్నారు. మీతోటి మ్యారేజ్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు డివోర్స్ వరకు వెళ్ళిన పర్సన్స్ అయితే డివోర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు.
మీతో స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మీకు కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. అందుకోసమే మీకు ఇప్పుడు ఈ 8 పోర్టల్ తర్వాత మీ పర్సనల్ లైఫ్ ఆలోచనలో డిఫరెంట్ థింకింగ్ అనేది రాబోతుంది. మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. వాళ్ళకి ఎలా అంటే ఒక ట్రూత్ అనే లవ్ అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నిజాలు ఏంటో వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ద ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. మా వ్యూస్ పర్సన్ ఎందుకు ద ఫుల్ ఎనర్జీలో ఉన్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకున్నారు అంటే వాళ్ళు లైఫ్తో పోరాడి చాలైపోయింది. అక్కడ ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు మంచి పర్సన్ కాదు అనేది అర్థమైంది. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, ఒక మ్యానిపులేటివ్ ఎనర్జీ, ఈగో, క్లాస్. సమ్టైమ్స్ వాళ్ళు ఎలా అంటే ఆ థర్డ్ పార్టీ వల్ల చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చేసి వాళ్ళకి మీతో ఉన్నప్పుడు ఎలా ఉంది లైఫ్, ఇప్పుడు మీరు లేకపోతే ఎలా ఉంది అనేది తనకి బాగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక ధైర్యం ఉన్న పర్సన్ లాగా, ఇన్నోసెంట్ పర్సన్ లాగా ఏది జరిగితే అది జరగని అనేసి డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇన్మెచ్యూర్ పర్సన్ మీ పర్సన్ వచ్చేసి మెచ్యూర్గా ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళకి ఒకసారి ఉన్న థాట్స్ ఒకసారి ఉండవు. అదే మీ ఇద్దరు లైఫ్లో సపరేషన్కి కూడా కారణమయ్యింది. నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మీతోటి ఫ్యామిలీని కావాలి అని అనుకుంటున్నారు. మీతో స్టేబుల్గా మీ ఇద్దరి మధ్యలో ఒక స్టేబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. మీతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటే ఫ్యామిలీ లైఫ్ సెక్యూరిటీగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మీ ఎలాగంటే మీ లైఫ్లో జరిగిన విషయాలని ఫస్ట్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎలా జరిగింది అనే రూట్ నుంచి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళకి మీ లైఫ్ ఒక అంటే ఒక ఆరోగ్య గుడ్ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు. మీతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే మీతోటి కలవాలి అనుకుంటున్నారు. మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ ఆపర్చునిటీ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో సక్సెస్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటూ ఉన్నారు. అందుకే మీతోటి వాళ్ళు రీయూనియన్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నది పక్క, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ యూనివర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది. అందుకు వాళ్ళకి అక్కడ హార్ట్ బ్రేక్ అయింది. ట్రస్ట్ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా అని అనుకొని వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అట్లనే మూవ్ అవుతూ ఉన్నారు. బట్ ఏమయ్యిందంటే అక్కడ వాళ్ళకి సపరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, హార్ట్ బ్రేక్ అయ్యింది, పెయిన్ఫుల్ మెమరీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి లాస్ అనేది హెల్త్ పరంగా ఉండొచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఉండొచ్చు, లేకపోతే
ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి లాస్ అనేది అయ్యింది. అక్కడ లైఫ్‌లో కలిగిన గాయాలకి వాళ్ళకి ఒక ఆయింట్మెంట్ అనేది లేకుండా అయిపోయింది. అందుకు వాళ్ళు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. ఎవరితో కలవాలి అనుకోవటం లేదు. వాళ్ళు కెరియర్ మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది ఆ పెయిన్ ఎవరికి చెప్పాలని కూడా వాళ్ళు ఆలోచించటం లేదు. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ 9 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలో మా వ్యూస్ పర్సన్ ఎందుకున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకంటే ఇక్కడ 9 ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ 3 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు, ఒక సొల్యూషన్ ఎలా కావాలి, ఈ సిచ్యువేషన్ని ఎలా నేను కరెక్ట్ చేయాలి, హ్యాపీ రిలేషన్షిప్, మా ఇద్దరి మధ్యలో హ్యాపీ రిలేషన్షిప్ ఏ విధంగా తీసుకురావాలి అని అంటే ఓర్పుతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఏ విధంగా అయినా కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి నేను రావాలి, వస్తాను అనే కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వెతుకుతూ ఉన్నారు డిఫరెంట్గా మీ లైఫ్లోకి రావడానికి. వాళ్ళకి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఒక మూమెంట్ అనేది, ఒక పరిస్థితి అనేది రాకపోతుందా నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళడానికి అని అనుకుంటున్నారు. ప్లాన్ వేస్తున్నారు. మీ గ్రోత్ రావాలి మీ ఇద్దరి లైఫ్లో అని అనుకుంటున్నారు. స్లోగా రిజల్ట్ తీసుకొని రావాలి, ఇది ఫాస్ట్గా చేయకూడదు అని థింక్ చేస్తున్నారు. సేమ్ బాటమ్ ఆఫ్ ది డెక్, ద ఎంపరర్. ఎలా అంటే చూడండి, ఇక్కడ పెంటికల్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ ఎంపరర్ వచ్చింది. మీకు మీ పార్ట్నర్ ఏమో ఈగోయిస్ట్ లాగా కనిపిస్తున్నారు, డామినేటింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఎలా అంటే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు 2 విధాలుగా చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీకు ఇంత ఈగో అవసరమా, ఇంత ఇది అవసరమా, మీరే నన్ను ఏ విధంగా అయినా అప్రోచ్ అవ్వచ్చు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. తనే వదిలేసి వెళ్ళిపోయారు కదా, తను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తనే కదా మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని మీరు అనుకుంటున్నారు. ఇద్దరు ఈక్వల్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఎవరి ఈగోని వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఈగోని వాళ్ళు బ్రేక్ చేయాలి అని అనుకోవటం లేదు. మీ పరంగా మీరు మీ ఎమోషన్స్ని ఇద్దరు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఐదర్ మూవ్ అయితే బాగుంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళేమో అక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ తోటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. బట్ స్లోగా దీన్ని తీసుకెళ్ళాలి, బట్ ఫాస్ట్గా వెళ్తే రిజల్ట్ ఎలా ఉంటుందో, మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని వాళ్ళు భయపడుతూ, ఒక ఎలా అంటే లైఫ్లో ఇంకా పోరాడలేనేమో, ఈ పెయిన్ని అనుభవించలేనేమో అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. 8 పోర్టల్ తర్వాత ఈ విధంగా ఉంది మీ ఎనర్జీ మీ ఇద్దరికి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి ఏంజల్స్ గైడెన్స్ అవసరము, బట్ వాళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ ఏంజల్స్ ద్వారానే వెళ్తుంది. మీకు ఏంజల్స్ మెసేజ్ ఇద్దరికి చెప్తాను ఇప్పుడు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్. నో నీడ్ టు వరీ. మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ లైఫ్లో మీకు అనుకున్నది సాధిస్తారు. మీరు ఏది కెరియర్ పరంగా అనుకుంటున్నారా, లేదంటే హెల్త్ పరంగా అనుకుంటున్నారా, మీ పర్సన్ పరంగా అనుకుంటున్నారా, మీరు అనేది అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి గైడెన్స్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. బిగ్ హ్యాపీ చేంజెస్. చూడండి,
రిజనేట్గానే వచ్చాయి కదా బోత్ కార్డ్స్. ఇక్కడ వరీ అవ్వద్దండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళకేం చెప్తున్నారంటే బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. మీరు కూడా భయపడొద్దండి. అయితే మీ ఇద్దరి లైఫ్లో మాత్రం ఇప్పటి నుంచి ఒక సంవత్సరం కాలం అయితే కన్ఫామ్గా పడుతుందండి. మీ ఇద్దరు రీయూనియన్ అవ్వచ్చు, లేకపోతే మీరు దేని గురించి చూస్తున్నారో దాని గురించి మీ లైఫ్లో అది చేరుకోవడానికి ఎప్పుడైనా రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కాకపోతే ఒక సంవత్సరం లోపల మీ లైఫ్లో డిఫరెంట్ చేంజ్ అనేది మీరు చూడబోతున్నారు. దిస్ ఈజ్ పక్కా 100% ట్రూ. ఫస్ట్ ఇప్పుడు మీకు వచ్చేసి ఒక పని చేస్తాను. ఫస్ట్ మీరు మీ పర్సన్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్కి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ, నువ్వు నీలా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మీరు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. షైన్ బ్రైట్ టుడే, ఈరోజు నీ రోజు అనుకొని నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు అంతే అని చెప్తూ ఉన్నారు. ఈరోజే నీ రోజు అనుకో. ఫస్ట్ ఏది వేరేగా థింక్ చేయొద్దు. మీ ఇద్దరికి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ ఏం చెప్తుందంటే మీరు ఏదైనా చెయ్యగలరు మీ ఇద్దరికి కంబైన్డ్గా. ఇప్పుడు ఫస్ట్ మీ పర్సన్ నేమ్స్ చూద్దాం. అగైన్ మీ పర్సన్కి కూడా నేమ్స్ తీస్తాను చూద్దాం. ఇవాళ ఇది వచ్చేసి 88 పోర్టల్ కదా. NESYUZPQ అంతేనండి. ఇది FJ వచ్చేసి I వచ్చేసి మేబీ అన్నట్లు ఆఫ్ పడ్డాయి. చూద్దాం ఇప్పుడు మళ్ళీ. ఇది మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి ఎనర్జీస్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మీ నేమ్ అయినా అయి ఉండొచ్చు, మీ పర్సన్ నేమ్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ పర్సన్ దాంట్లో చూద్దాం. GKRENBQ చూసారు కదా. ఇదండి ఈ 88 పోర్టల్ తర్వాత మీ ఆలోచనలో మీ పర్సన్ ఆలోచనలో ఏ విధంగా చేంజెస్ రాబోతున్నాయి, మీ ఇద్దరికి ఏంజల్ గైడెన్స్ ఏంటి, మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారో లవ్ మెసేజెస్లో కానీ వాళ్ళ ఫీలింగ్స్లో కానీ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసాం కదా. అగైన్ నేమ్స్ కూడా చూసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే.